Friends, welcome to 5 Mantra Career Point. This is very important lecture on history. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, లేదా యూపీఎస్సి ఎగ్జామ్ కావచ్చు. చరిత్ర, హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి బిఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చేది. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ హిస్టరీ చదివి క్లాస్కి వచ్చేది. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్లో ఎక్కువ మంది దే ఆర్ కమింగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బీటెక్ ఆర్ ఎంబీఏ, బీకామ్ ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు, బీఎస్సీ. కాబట్టి చరిత్రను వాళ్ళు చదవడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ హాల్లోకి కోచింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా లెక్చరర్స్ ఏం చెప్తుంటారో అదే వింటుంటారు వాళ్ళంతే. కానీ ఎవరు కూడా ఆ లెక్చరర్ యొక్క క్వాలిఫికేషన్ అడగరు. అందుకోసమే హిస్టరీ చెప్పే చాలామంది లెక్చరర్స్లో దే డిడ్ నాట్ రీడ్ హిస్టరీ ఇన్ దేర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ దేర్ ఇన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. కాబట్టి హిస్టరీకి సంబంధించిన ఇష్యూస్కి వచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి అందులో విఫలమైన వాళ్ళు మాత్రమే హిస్టరీ చెప్తుంటారు, బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు. కానీ ఒరిజినల్గా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్లో హిస్టరీ చదివి, ఒరిజినల్గా యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్లో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో హిస్టరీని వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా పెట్టుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడే సబ్జెక్టు చక్కగా ఉంటుంది. 5 మంత్ర కెరీర్ పాయింట్ పూర్తిగా ఎక్స్పర్ట్స్ తోటే క్లాసెస్ని హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ హిస్టరీ క్లాసెస్ని మేమిద్దరం చెప్తాం. myself I am Dr. Riaz. I studied history as one of the core subjects when I did my Bachelor of Arts in Usmania University. And another person is Mr. Naresh. He has completed his MA and his MPhil from Central University. He is basically from history background. కాబట్టి హిస్టరీని ఇద్దరం చెప్తాం. అందులో తెలంగాణ హిస్టరీ పార్ట్ మేజర్గా నేను చెప్తాను, అలాగే ఇండియన్ హిస్టరీ పార్ట్ మేజర్గా నరేష్ సార్ చెప్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఈ రోజు నుంచి మనం 5 మంత్ర కెరీర్ పాయింట్లో గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద డే. ఐ లైక్ ట్యూస్డే, మంగళవారం మంచి రోజు నాకు. ఎందుకోసం అంటే నేను మూఢనమ్మకాలని, ఈ వీటి జాతకాలని ఇటు ఏమి నమ్మ నేను. బికాజ్ ఐఎమ్ ఏ ట్రూ సోషల్ సైంటిస్ట్. ఐ విజిటెడ్ సో మెనీ కంట్రీస్. అవన్నీ నాకు నవ్వొస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే, బట్ నమ్మే వాళ్ళని చూస్తుంటే. కాబట్టి నేను రేషనల్గా జీవిస్తాను, సైంటిఫిక్గా జీవిస్తాను, బికాజ్ ఐఎమ్ ఏ సోషల్ సైంటిస్ట్. కాబట్టి మంగళవారం స్టార్ట్ చేస్తే మంచిదని ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను క్లాస్ని. మీ అందరికీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాకుంటే ఐఎమ్ హెల్డ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ వీ హావ్ స్టార్టెడ్ అవర్ క్లాస్ ఆన్ ట్యూస్డే, మంగళవారం. సో మొట్టమొదటిసారిగా మన క్లాస్లోకి వచ్చే ముందు కొన్ని విషయాలని ఫండమెంటల్గా మనం నేర్చుకోవాలి, ఫండమెంటల్గా తెలుసుకోవాలి మనం. వాట్ ఈస్ ది సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ని ఎందుకు నేర్చుకోవాలి, సబ్జెక్టు మూలాలు ఎందుకు నేర్చుకోవాలంటే ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారో, సబ్జెక్ట్ మూలాలు నేర్చుకుంటారో, సబ్జెక్ట్ బికమ్ ఇంట్రెస్ట్ యూ. వెన్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ రిగార్డింగ్ ది సబ్జెక్ట్ యూ రీడ్ మోర్ అండ్ మోర్. అందుకోసం మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం, మనం కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని. జూన్ 9న ద డేట్ ఈస్ డిక్లైన్ తెలంగాణలో. ఆంధ్రాలో ఎప్పుడు డిక్లేర్ అయిందో మనకు తెలియదు. అందుకోసము 9th డిక్లేర్ అయింది కాబట్టి జూన్ 9th వరకు హిస్టరీలో మీరందరూ మినిమం 70 to 80% మార్కులు సాధించేలాగా క్లాస్ ఉంటాయి. దట్ ఈస్ మై గ్యారంటీ. బికాజ్ నేనేం చదువుకున్నాను, బికాజ్ ఐఎమ్ ప్రొఫెషనల్లీ రిచ్, బికాజ్ ఐ హ్యావ్ క్వాలిఫికేషన్. కాబట్టి నేనేం చదువుకున్నాను, నేనేం నేర్చుకున్నాను అది ఎక్కడ పుల్లుపోకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం 5 మంత్ర కెరీర్ పాయింట్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. 5 మంత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం అసలుకే మర్చిపోవద్దు. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్.
మనందరం చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు హిస్టరీ చదివాం, మనం చరిత్ర చదివాం. ఆ చరిత్రను బయోగ్రఫికల్ మెథడ్‌లో టీచ్ చేస్తారు. అంటే ఒక బొమ్మ పెడతారు. మహాత్మా గాంధీ బొమ్మ ఏస్తారు. దే రైట్ రిగార్డింగ్ మహాత్మా గాంధీజీ. అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ బొమ్మేస్తారు. దే రైట్ రిగార్డింగ్ ప్రొఫెసర్ జయశంకర్. అంటే వ్యక్తులను పరిచయం చేయడం ద్వారా గౌతమ్ బుద్ధుని బొమ్మేస్తారు. ఏసి గౌతమ్ బుద్ధుని గురించి చెప్తారు. అంటే హిస్టరీ బిగిన్స్ లైక్ దిస్. అంటే టు నోయింగ్ ది పర్సనాలిటీస్. టు నోయింగ్ ది పర్సనాలిటీస్ వి ఆర్ స్టార్టింగ్ ది హిస్టరీ రీడింగ్ వెన్ వి వర్ ఇన్ హై స్కూల్. బట్ నౌ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్ విచ్ ఈస్ గోయింగ్ టు రన్ ఎంటైర్ ది అడ్మినిస్ట్రేటివ్ మిస్టరీ. కాబట్టి హిస్టరీ మీద మీకు పరిజ్ఞానము చాలా ఎక్కువగా ఉండాలి. ఎప్పుడు గాని మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు దాని బేసిక్ మీనింగ్ నుంచి మనం స్టార్ట్ కావాలి. ఆ బేసిక్ మీనింగ్ ఏదైతే ఉందో హిస్టరీ ఒరిజినల్‌గా ఇట్ ఇస్ ఎ గ్రీక్ వర్డ్. లాటిన్‌లో కూడా దాదాపుగా అదే నేపథ్యంలో దాన్ని చూస్తా ఉంటాం మనం. హిస్టరీ. హిస్టరీ మీన్స్ నథింగ్ బట్ ఎంక్వైరీ రిగార్డింగ్ ది పాస్ట్. చరిత్ర అంటే గతానికి సంబంధించిన అన్వేషణ. మనం చరిత్ర అంటే ఏమిటి అని మిమ్మల్ని అడిగినప్పుడు వాట్ ఈజ్ హిస్టరీ? చరిత్ర అంటే ఏమిటంటే హిస్టరీ ఈజ్ ఎ రీసెర్చ్ రిగార్డింగ్ ది పాస్ట్. చరిత్ర అంటే గతానికి సంబంధించిన అన్వేషణ. గతానికి సంబంధించిన అన్వేషణలు అందరం చేస్తాం కదా. చరిత్ర ఎందుకు చదవాలి అంటే హెరిడోటస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. హెరిడోటస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఈ సేస్ దట్ వీ హ్యావ్ టు రీడ్ హిస్టరీ ఆన్ ద బేస్ ఆఫ్ ఎవిడెన్సెస్ అంటాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ఆధారాల ప్రాతిపదికగా, సాక్ష్యాల ప్రాతిపదికగా మనం విషయాన్ని వివరించడమే చరిత్ర. ఇతిహాసాలను చదవడం, మత గ్రంథాలను చదవడం, చరిత్ర చదవడానికి కూడా తేడా ఏంటంటే ఇతిహాసాలు కానీ మత గ్రంథాలు కానీ అన్ని మతాల గ్రంథాలు అవేం చేస్తూ ఉంటాయంటే మనకు కథా పద్ధతిలో విషయాలను చెప్తూ ఉంటాయి. కానీ వాటికి సాక్ష్యాలు ఉండవు. సాక్ష్యాలు దేనికి ఉంటాయి? హిస్టరీకి ఉంటాయి, చరిత్రకు ఉంటాయి. హిస్టరీ పొసెస్ ఎవిడెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టీచింగ్ రిగార్డింగ్ రుద్రమాదేవి యాజ్ అ పార్ట్ ఆఫ్ మై తెలంగాణ హిస్టరీ. హౌ ఐ gathered information regarding Rani Rudramadevi? Because there are inscriptions are there. శాసనాలు ఉన్నాయి. There are kinds are there. దాయ గజ కేసరి, రాయ గజ కేసరి, అరి గజ కేసరి. ఈ కైండ్స్ అన్ని ఎవరివి? కాకతీయులే. అలాగే దేర్ ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. మా వరంగల్ నిండా కాకతీయుల కన్స్ట్రక్షన్స్. ఇన్ ఎంటైర్ తెలంగాణ వీఆర్ హ్యావింగ్ ది కన్స్ట్రక్షన్స్ ఆఫ్ కాకతీయస్. అండ్ బుక్స్ ఆర్ దేర్. ట్రావెల్స్ రిటర్న్ బై హూమ్? ట్రావెల్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? మార్కోపోల్ రాశారు. కానీ మార్కోపోల్ రాసిన ట్రావెల్స్లో ది హిస్టరీ ఈజ్ రికార్డెడ్ బై మార్కోపోలో రిగార్డింగ్ రుద్రమాదేవి. కాబట్టి వెన్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ రిగార్డింగ్ రుద్రమాదేవి, వెన్ యూ ఆర్ గోయింగ్ టు రీడ్ రిగార్డింగ్ రుద్రమాదేవి, యు ఆర్ గోయింగ్ టు టేక్ దీస్ ఎవిడెన్సెస్. ఏవైతే సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయో, ఆ సాక్ష్యాల ఆధారంగా, ఆ సాక్ష్యాల ప్రాతిపదికగా మనం చరిత్రను చదువుకుంటాం. కాబట్టి చరిత్ర చదవడం అనేది సాక్ష్యాల ప్రాతిపదికగా జరుగుతుంది కాబట్టి, సాక్ష్యాల ఆధారంగా జరుగుతుంది కాబట్టి చరిత్రను ఆ రూపంలోనే చదవాలి. నా దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్న, ఆన్లైన్ కోర్స్ కొనుక్కున్న విద్యార్థులకి ఇది ఫస్ట్ క్లాస్. ఇక్కడ నుంచే మీరు రీడింగ్ స్టార్ట్ చేయండి. కాబట్టి ఈరోజు క్లాస్లో చరిత్రను చదవడానికి నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తాను, కొన్ని బేసిక్ విషయాలు ఇస్తాను. ఇది చాలా కీలకమైన క్లాస్. ఈ క్లాస్ మీరు వింటే చాలా చాలా ఆసక్తి వస్తుంది మీకు. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ది లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిగార్డింగ్ ది హిస్టరీ. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. వెరీ సింపుల్ క్వశ్చన్. ఐ వాంట్ టు టేక్ ఆన్సర్ ఫ్రమ్ యూ. వాట్ ఈస్ నాలెడ్జ్? జ్ఞానం అంటే ఏమిటి? వెరీ సింపుల్. ఎనీబడి ట్రై టు గివ్ ఆన్సర్. ఏమమ్మా? తెలియని విషయాలు తెలుసుకోవడం. మీ పేరేంటి? పార్వతి. ఏముంది? తెలియని విషయాలు తెలుసుకోవడం అన్నది. మనకి ఏం తెలుసు, ఏం తెలియదు. వాట్ వి నో, వాట్ వి డు నాట్ నో. తెలియని విషయాలు తెలుసుకోవడమే జ్ఞానం. అగ్రి. కానీ మనకి ఏం తెలుసు, ఏం తెలియదు. ఎనీ అదర్ డెఫినేషన్. వాట్ ఈస్ నాలెడ్జ్? వెరీ సింపుల్ చెప్పండి. నీ ముక్కు ఎక్కడంటే ఇట్లా చెప్పండి, ఇట్లా తిప్పే ప్రయత్నం చేయకండి. ఎస్, వి నో. ఓకే, ఓకే, ఓకే. మన ఉపరితలంలో ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన మూలాలను వెతుక్కోవడం. దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ నిఖిత.
మనోవిజ్ఞానం మీన్స్ దట్ ఈస్ సైకాలజీ. సైకాలజీ నాలెడ్జ్ ఈజ్ నాట్ నాలెడ్జ్ కదా. సైకాలజీ నాలెడ్జ్ ఈజ్ వన్ పార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్. ఎనీబడి. ఏమా తెలివితేటలు ఇంటెలిజెన్స్ వచ్చిన వెరీ సింపుల్ మిస్టర్ శ్రీనివాస్. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ గురించి తెలుసుకోవడం మిస్టర్ ఎల్లా గౌడ్ వాట్ ఈస్ హిస్టరీ, వాట్ ఈస్ నాలెడ్జ్? సారీ, ఏం లేదమ్మా. నాలెడ్జ్ అంటే మీరు ఏం పరిశాన్ కాకండి. ఇప్పుడు ఆ అమ్మాయి కొంత చెప్పే ప్రయత్నం చేసి నిఖిత ట్రై టు ఎక్స్ప్లెయిన్. నీ చుట్టూ ఉండే భౌతిక ప్రపంచము, నీ చుట్టూ ఉండే జీవ ప్రపంచం గురించి తెలుసుకోవడమే జ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ సరౌండింగ్ ఆఫ్ యూ అండ్ ది బయాలజికల్ సరౌండింగ్ ఆఫ్ యూ. నీ చుట్టూ ఉండే జీవ ప్రపంచాన్ని, నీ చుట్టూ ఉండే భౌతిక ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడమే జ్ఞానం, అంతే. నీ చుట్టూ ఉండే జీవ ప్రపంచాన్ని గురించి, నీ చుట్టూ ఉండే భౌతిక ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. టు నో రిగార్డింగ్ ది ఫిజికల్ సరౌండింగ్స్ విచ్ ఈస్ అరౌండెడ్ బై యూ, టు నో రిగార్డింగ్ ది బయాలజికల్ సరౌండింగ్స్ విచ్ అరౌండెడ్ బై యూ. నువ్వు చుట్టూ ఏముంటాయి? జీవులు ఉంటాయి, జీవ పదార్థాలు ఉంటాయి. చుట్టూ ఏముంటాయి? నిర్జీవ పదార్థాలు ఉంటాయి. లివింగ్ బీయింగ్స్ ఆర్ దేర్, నాన్ లివింగ్ బీయింగ్స్ ఆర్ దేర్. టు నోయింగ్ అబౌట్ దెమ్, దట్ ఈస్ ద నాలెడ్జ్. వెరీ సింపుల్. ఇంకో క్వశ్చన్ అడిగి నేను టాపిక్లోకి వస్తాను. హౌ యూ అక్వైర్ నాలెడ్జ్? ఇట్స్ వెరీ సింపుల్. ఐ సే వాట్ ఈస్ నాలెడ్జ్? నోయింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ అండ్ హ్యూమన్ ఆర్ ది లివింగ్ ఎన్వైరన్మెంట్. హౌ వి అక్వైర్ నాలెడ్జ్, ఇక్కడ నుంచి టాపిక్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మనం యాక్చువల్ ఎట్లా చదువుకోవాలో మనకు తెలుస్తుంటుంది. ఏమా న్యూస్ పేపర్స్ చదవడం వాళ్ళకి నాలెడ్జ్ ఉండదా మేడం? People do not have, they are illiterate, they won't read newspaper, they won't read books, they won't have knowledge. Yes. Are you following or the imitating? That is acquiring knowledge. Yes. By observing and exploring things. ఇంకా జ్ఞానం ఎట్లా నేర్చుకుంటాం? మీ పేరెంట్స్ ఆ లాస్ట్ బెచ్ ఈశ్వర్ గారు చెప్పండి, జ్ఞానం ఎట్లా నేర్చుకుంటాం మనం? డాటా. ఎవరు ఇవ్వాలి డాటా మనకి? మీ పేరెంట్స్ సార్. వాట్ ఈస్ యువర్ నేమ్? మీరే. సందీప్ చెప్పు, జ్ఞానం ఎట్లా నేర్చుకుంటాం? వెరీ సింపుల్ ఫండమెంటల్ క్వశ్చన్స్. మిస్టర్ భరత్. ఓకే, వెరీ సింపుల్ కదా. జ్ఞానం ఎట్లా నేర్చుకుంటాం? వాట్ ఈస్ నాలెడ్జ్? హౌ యూ అక్వైర్ నాలెడ్జ్? జ్ఞానేంద్రియాలన్న ద్వారా నేర్చుకునేదే జ్ఞానం. హౌ యూ అక్వైర్ త్రూ యువర్ సెన్సెస్. యూ అక్వైర్ త్రూ your senses. How you are going to gain knowledge? Through senses. Very simple answer kada. My parents are Raj, Mr. Raj. What is the color of this board? White. Ela cheppavu nuvu? I say. Then again I am asking a question. What is the taste of this board? What is the taste of this board? చెప్తావు. మీ అందరం బయటికి పోయినాక ఒకసారి నేను నాలుగతో దాన్ని టచ్ చేస్తా కానీ నాకు టేస్ట్ తెలియదు. అదర్వైజ్ యూ కాంట్ అక్వైర్ ది టేస్ట్ ఆఫ్ ది బోన్. అంటే ఏ విషయమైనా మనకి ఎట్లా పరిచయం అవుతుంది సార్? చూడడం ద్వారా. కళ్ళు జ్ఞానేంద్రియ భాగం కదా. వినడం ద్వారా, బై లిజనింగ్, బై స్మెల్లింగ్, బై టచింగ్, బై టేస్టింగ్. సో యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ సెన్సెస్ ఆఫ్ ఆర్గాన్స్ అంతే. సో వీ కాల్ దట్ ఆర్గాన్స్ యాజ్ నాలెడ్జ్ ఆర్గాన్స్, నథింగ్ బట్ సెన్సెస్. కాబట్టి మీరు రేపు గ్రూప్ 1కు సంబంధించిన విషయాలను కనుక మీరు డెఫినెట్గా సాధించాలి, వాటి మీద కమాండ్ సంపాదించాలంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు సీ గ్రూప్ 1 ఇష్యూస్ ఉంది. ఆల్వేస్ యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్, ఆల్వేస్ యూ హ్యావ్ టు టచ్ ఇట్, ఆల్వేస్ యూ హ్యావ్ టు స్మెల్ ఇట్, ఆల్వేస్ యూ హ్యావ్ టు లిజన్ ఇట్. మొత్తం క్లాస్ రూమ్లో వినాలి, చూడాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఇంటరాక్ట్ కావాలి. నీ జ్ఞానేంద్రియాలన్నింటినీ మొత్తం టోటల్గా గ్రూప్ 1 నాలెడ్జ్ మీద గెయిన్ చేసుకోవాలి. గ్రూప్ 1 నాలెడ్జ్ని పట్టుకోవాలి. అప్పుడు నీకు గ్రూప్ 1 వచ్చేస్తుంది అంతే అన్నట్టు. ఎవరికైనా అదే మార్గం. ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ నాలెడ్జ్, ద ఓన్లీ రిసోర్స్ ఈస్ దేర్, దర్ ఇస్ నథింగ్ బట్ సెన్సెస్. క్లియర్ కదా? ఇప్పటి నుంచి మీ జ్ఞానేంద్రియాలు ఏవైతున్నాయో వాటి ద్వారా జ్ఞానాన్ని మీరు ఆర్జించే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. యు హావ్ టు పుట్ యువర్ టోటల్ సెన్సెస్ టు గెట్ ఇట్. నౌ ఐ యామ్ కమింగ్ టు ది పాయింట్. వాట్ ఈస్ నాలెడ్జ్ అనే విషయాన్ని డిస్కస్ చేసినాక, నాలెడ్జ్కి ఎల్లలు ఉండవు.
there are no boundaries for it. We start our reading from cosmology. వాట్ ఈజ్ హిస్టరీలోకి నేను వస్తున్నాను. కాస్మాలజీ. మనందరం కూడా ఎండాకాలము ఇంటి బయటనో ఇంటి వెనకనో డాబా ఉంటే డాబా పైన పడుకుంటాం. ఆకాశంగా చూస్తే ఏం కనబడతా ఉంటాయి? వెన్ యూ ఆర్ స్లీపింగ్ అండర్ ది నెకెడ్ స్కై, వాట్ యు ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ఇన్ ది స్కై? స్టార్స్. స్టార్స్ కనబడగానే ఏం చేస్తూ ఉంటారు మీరు? యూ ట్రై టు కౌంట్ దెమ్. ఇప్పుడే బాగా బిజీగా ఉన్నాం కాబట్టి టైం లేదు మనకి. చిన్నప్పుడైతే కౌంట్ చేసే ప్రయత్నం చేస్తాం కదా. కాసేపటికి ఏమవుతుంది? యు ఆర్ గోయింగ్ టు నో ఏ ట్రూత్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆన్ యువర్ పార్ట్ టు కౌంట్ ది స్టార్స్. అప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉంటావు? స్టార్స్ గురించి ఆలోచన మొదలు పెడతా ఉంటావు. వాట్ ఈస్ ది స్టార్స్? హూ క్రియేటెడ్ ది స్టార్స్? ఇఫ్ గాడ్ క్రియేట్స్ ది స్టార్స్, హూ క్రియేటెడ్ గాడ్? సో వాట్ ఈస్ దిస్ యూనివర్స్? వాట్ ఈస్ బర్త్? వాట్ ఈస్ డెత్? బిఫోర్ బర్త్ వాట్ ఐ యామ్, ఆఫ్టర్ బర్త్, ఆఫ్టర్ డెత్ వాట్ ఐ యామ్? పుట్టుకకు ముందు నేనేంటి, చచ్చిపోయిన తర్వాత నేనేంటి, ఈ ప్రపంచాన్ని దేవుడు పుట్టిస్తే దేవుడికి ముందు ఈ ప్రపంచం ఎట్లా ఉండేది, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. అనంతమైన ఆకాశం కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ ఆలోచనల గురించి డిస్కస్ చేసే సైన్సే ఫిలాసఫీ. ఫిలాసఫీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ సైన్సెస్. ఫిలాసఫీ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్, ఫిలాసఫీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులకు మదర్ ఏంటి? ఫిలాసఫీ. ఇందులో కాస్మాలజీ మీన్స్ ద సబ్జెక్ట్ విచ్ డిస్కస్ రిగార్డింగ్ ది యూనివర్స్. ద సబ్జెక్ట్ విచ్ డిస్కస్ రిగార్డింగ్ ది యూనివర్స్. ప్రపంచం, విశ్వం గురించి వివరించేదాన్ని మనం ఏమంటాం? మనము కాస్మోలాజీ అంటాం. వాట్ ఆర్ స్టార్స్? వాట్ ఆర్ నెబ్యులాస్? వాట్ ఆర్ ప్లానెట్స్? వాట్ ఈస్ స్కై? వీటిని మనం డిస్కస్ చేస్తాం. ఇదంతా కలిస్తేనే దీన్ని మనం ఏమని పిలుస్తాం? మనము వి కాల్ ఇట్ యాజ్ కాస్మాలజీ. నౌ ఐఎమ్ కమింగ్ టు హిస్టరీ ఫ్రమ్ కాస్మాలజీ. ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాలి పెడతాను. ఫ్రెండ్స్, సైన్స్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎండ్. సైన్స్కి ఎండ్ ఉండదు. సైన్స్కి ఎండ్ ఉండదు. అది ఎందుకంటే ఇది ఎక్స్పాండ్స్ అవుతుంది. ఆ క్రమంలోనే వాట్ ఈస్ దిస్ యూనివర్స్, హౌ ఇట్ ఎమర్జ్డ్ అన్న దాని మీద సైంటిఫిక్గా మనందరం ఇప్పటికీ విశ్వసిస్తున్న సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ. రేపు మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నైదర్ యు ఆర్ రీడింగ్ హిస్టరీ నార్ యు ఆర్ రీడింగ్ జియోగ్రఫీ, యూ హ్యావ్ టు రీడ్ రిగార్డింగ్ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ తెలియకుండా సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఇవేం అర్థం కాదు. హూ గివెన్ డీటెయిల్స్ రిగార్డింగ్ బిగ్ బ్యాంగ్ థియరీ? అబ్బే జార్జ్ లెమిటైర్ ఈజ్ ఎ బెల్జియం సైంటిస్ట్. బెల్జియం సైంటిస్ట్ అబ్బే ఏబిబి జార్జ్ లెమిటైర్ ఈ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ థియరాన్ని తెలుగులో ఏమంటామంటే బిగ్ బ్యాంగ్ థియరీని మహా విస్ఫోటన సిద్ధాంతం. మహా విస్ఫోటన సిద్ధాంతం. ఈ మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని మనకు పరిచయం చేసింది అబ్బే జార్జ్ లెమిటైర్. అబ్బే జార్జ్ లెమిటైర్ ఈ మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని మనకు పరిచయం చేశాడు. అబ్బే జార్జ్ లెమిటైర్. ఈ సిద్ధాంతం మనకేం చెప్తుందంటే, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ది ఇయర్స్ బ్యాక్, 13 to 15 billion years back, the entire universe is located in the space with the shape of ball. అంటే ఒక పెద్ద బంతి ఎట్లయితే కనబడుతూ ఉంటుందో అట్లా ఉండేది. సడన్గా అందులో రకరకాల కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇట్ వాస్ ఎక్స్ప్లోర్డ్, విచ్ఛిన్నం అయిపోయింది. అది పలిగిపోయింది. నౌ ద యూనివర్స్ ఈస్ ఎక్స్పాండింగ్. ఆ యూనివర్స్ ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోతా ఉంది. ఫస్ట్ ఇన్ ది స్పేస్, వాట్ ఈస్ స్కై? స్కై అంటే ఏంటి? ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే ఎవరో వేసిన టెంట్ కాదు. స్కై మీన్స్ వ్యాక్యూమ్. ఆకాశం అంటే ఏంటి? ఖాళీ జాగా, ఏముండదల్లా, టెంట్ ఉండదు, ఆకాశం అనేది ఉండదు. అది ఎవరు వేసే టెంట్ కాదు, ఖాళీ జాగా. ఆ ఖాళీ జాగాలో 99% వ్యాక్యూమ్ ఈజ్ దేర్, శూన్యం ఉంది. In the entire space 99% is vacuum, శూన్యం, ఏమీ లేదు. 1% is matter. What is the meaning of matter according to physics? Anybody is from physics? Physics అనేది ఆ ఫిజిక్స్లో మ్యాటర్ అంటే ఏంటి చెప్పు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాటర్? పదార్థము అంటే ఏమిటి? ఏమో? ఎస్, వాట్ ఈస్ మ్యాటర్?
What is matter? Yes. Very simple. You can say that matter means you cannot create it, you cannot destroy it. నువ్వు సృష్టించలేవు, దాన్ని నాశనము చేయలేవు. కాదు నువ్వు ఏం చేస్తూ ఉంటావు, అది మేడం చెప్పినట్టుగా యూ కెన్ మేక్ ఫ్రమ్ సాలిడ్ టు ఎస్ లిక్విడ్, లిక్విడ్ టు గ్యాసెస్. దాన్ని నువ్వు ద్రవ పదార్థం నుంచి ఘన పదార్థంలోకి, ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంలోకి, ఈ రెండు ఇష్టం లేకుంటే దాన్ని వాయు పదార్థంలోకి మార్చగలుగుతావు. యూ కెనాట్ క్రియేట్ ఇట్, యూ కెనాట్ డిస్ట్రాయ్ ఇట్. దట్ ఈస్ మ్యాటర్. మనం సృష్టించలేనిది, మనం నాశనము చేయలేనిది. మనం సృష్టించలేనిది, మనం నాశనం చేయలేనిది. మనం సృష్టించలేనిది, మనం నాశనం చేయలేనిది పదార్థం. యు ఆర్ గోయింగ్ టు చేంజ్ ఇస్ షేప్, దట్స్ ఆల్. గ్యాస్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్. యూ కెన్ చేంజ్ ఇట్, దట్ ఓన్లీ. బట్ యూ కెనాట్ మేక్ టు చేంజ్, or you cannot create it and you cannot destroy it. This is the basic point what you have to observe. So here, when you are going to have this thing, you should have the Big Bang theory first. You have to understand. అంటే నేను డీటెయిల్స్ పోతలేను. మీ జియోగ్రఫీ సార్ ఈజ్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే హౌ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ అన్న విషయం మీద నేను ఫోకస్ చేస్తున్నాను. పర్టికులర్లీ హౌ టు స్టార్ట్ అవర్ హిస్టరీ. వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ హిస్టరీ రీడింగ్, మీరు ఎప్పుడైతే చరిత్ర చదవాలని మీరు భావిస్తూ ఉంటారో, అప్పుడు మీ సబ్జెక్టు, మీ ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ కావాలి? టు నో రిగార్డింగ్ బిగ్ బ్యాంగ్ థియరీ. టు నో రిగార్డింగ్ బిగ్ బ్యాంగ్ థియరీ. మీరు బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి మీరు స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఈ సండే నుంచి మన దగ్గర గ్రూప్ 1కి సంబంధించిన ఫిలిమ్స్ ఎగ్జామ్ పెడుతున్నాము. ఫస్ట్ ఎగ్జామ్ ఓన్లీ 20 రూపీస్కే పెడుతున్నాము. ఫస్ట్ ఎగ్జామ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ ఓన్లీ 20 రూపీస్. యూ రైట్ ఇట్. సో కమ్ టు ది పాయింట్. బిగ్ బ్యాంగ్ థియరీ అర్థమైన తర్వాత యూ కమ్ టు ది ప్లానెటీసియస్ పరికల్పన. దీన్ని హౌ టు రీడ్ హిస్టరీ అనే దాని మీద చెప్పే వస్తున్నాను. ప్లానెటీసియస్ హైపోథిసిస్. ఫస్ట్ యూ హౌ టు అండర్స్టాండ్ బిగ్ బ్యాంగ్ థియరీ. నేను చాలా, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా యూ కెన్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మహావిస్ఫోటన సిద్ధాంతము, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఏంటో మీకు వస్తుంది. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ థియరీ అర్థమైన తర్వాత మీకు సెకండ్ ఏంటంటే ప్లానెటీసియస్ హైపోథిసిస్ అర్థం కావాలి. ప్లానెటీసియస్ గ్రహ పరికల్పన సిద్ధాంతం. గ్రహ పరికల్పన సిద్ధాంతం. ప్లానెటీసియస్ హైపోథిసిస్. గ్రహ పరికల్పన సిద్ధాంతం. లాస్ట్ టైం క్వశ్చన్ ఇది గతంలో. ఎవరు గ్రహ పరికల్పన సిద్ధాంతాన్ని మనకు తీసుకొచ్చారు? హూ హాస్ గివెన్? ఎవరు గ్రహ పరికల్పన సిద్ధాంతాన్ని మనకు పరిచయం చేశారు? యూ ట్రై టు సే. హిస్ నేమ్ ఈస్ నో, ఈస్ హ్యూజెన్స్. హ్యూజెన్స్. HUZENS. హ్యూజెన్స్. గ్రహ పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హ్యూజెన్స్. హ్యూజెన్స్. వాట్ ఈస్ ప్లానెటీసియస్ హైపోథిసిస్? గ్రహ పరికల్పన సిద్ధాంతం అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, వెరీ సింపుల్. మొట్టమొదటిసారిగా ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్, అంటే భూమి అంతా, అంటే ఈ పదార్థం అంతా విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, ద ఫార్మ్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ గ్యాస్. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? దేన్నైతే సృష్టించలేమో, దేన్నైతే వినాశనం చేయలేమో, దాన్నే మనం ఏమన్నాము? మ్యాటర్ అన్నాం. యూ కెనాట్ క్రియేట్ ఇట్, యూ కెనాట్ డిస్ట్రాయ్ ఇట్. ది మ్యాటర్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసెస్. ది మ్యాటర్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసెస్. ఈ ఫార్మ్ ఆఫ్ గ్యాసెస్గా ఉన్నది, దాంట్లో మనకి ఆటం ఉంది, అండ్ మనకి ఆస్ట్రో పవర్ ఉంది. అది మెల్లమెల్లగా దగ్గర రావడం మొదలుపెట్టింది. వి కాల్ ఇట్ యాజ్ నెబ్యులాస్. నెబ్యులా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బేసిక్ మ్యాటర్ విచ్ కెన్ క్రియేట్ స్టార్స్. స్టార్స్కి, నక్షత్రాలు దేని నుంచి ఉద్భవిస్తాయి? నక్షత్రాలు దేని నుంచి ఉద్భవిస్తాయి? వాట్ ఈజ్ స్టార్? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. నక్షత్రం అనగానేమిటి? ఏదైతే స్వయంగా ప్రకాశించగలుగుతుందో అదే నక్షత్రం. చదువుకున్నామా లేదా? విచ్ లుబ్రెన్స్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈజ్ స్టార్? చిన్నప్పుడు చదువుకోలేదు, అప్పుడే మర్చిపోతే ఎట్లా మనం? ఏదైతే మనం చిన్నప్పుడు చదువుకున్నవే, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, యాడ్ చేసుకుంటూ పోవడమే. ఏదైతే స్వయంగా ప్రకాశిస్తుందో, విచ్ లుబ్రేట్స్ ఇట్ సెల్ఫ్, ఏదైతే దానికి దానే వెలుగుతుందో, దట్ ఈస్ స్టార్. ఈ స్టార్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? నిహారికల నుంచి వచ్చాయి. నిహారిక మీన్స్
nebula. Nebula means it is the form of star in the appearance of gas. అంటే అది గ్యాస్ రూపంలో అపేర్ అవుతుంటుంది, మెల్లమెల్లగా అది స్టార్గా మారుతుంటుంది. ఒకటి స్టార్గా మారే క్రమంలో అవర్ స్టార్, హూ ఈజ్ అవర్ స్టార్? సన్ ఈజ్ అవర్ స్టార్. మన నక్షత్రం ఎవరు? మనం ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాం? సూర్యుడి మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఒకటి సూర్యుడు ఏర్పడిన తర్వాత సూర్యుడికి దగ్గరగా మరొక నక్షత్రం పోయింది. ఆ నక్షత్రం సూర్యునిలో ఉండే కొంత పదార్థాన్ని గ్రావిటీ ద్వారా లాక్కున్నది. ఆ బయటకు వచ్చిన పదార్థమే దే ఫార్మ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లానెట్స్. ప్లానెట్స్ ఆర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ సన్. సన్ ఈజ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నెబ్యులా. నిహారికల నుండి సూర్యుడు ఏర్పడితే సూర్యుని నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. నిహారికల నుంచి సూర్యుడు ఏర్పడితే సూర్యుడి నుంచి గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని మనకు చెప్పింది ఎవరు? హ్యూజెన్స్. ఇన్ విచ్ థియరీ? In which theory? Planck-Tesius hypothesis theory. Who proposed the Big Bang theory? Who proposed the Big Bang theory? Is Abbe George Lemaitre. Abbe George Lemaitre proposed Big Bang theory. This Planck-Tesius hypothesis theory is proposed by whom? Huygens. Clear అయింది కదా? ఇప్పుడు వీటన్నిటి గురించి జియోగ్రఫీ సార్, యువర్ కాస్మోలర్ సార్, యువర్ స్పేస్ సార్ విల్ టీచ్. I don't want to teach because I can teach, but it is not the time to focus on it. My target is different. ఇక్కడ మీరు బాగా రేపు మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి, దోస్ హు ఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 1 వెరీ సీరియస్లీ, మీరు రేపు రీడింగ్ ఎక్కడ స్టార్ట్ కావాలి సార్ మీది మేడమ్స్? యూ టు స్టార్ట్ ఫ్రమ్ బిగ్ బ్యాంగ్ థియరీ. యూ టు అండర్స్టాండ్ బికాస్ థియరీ ఈజ్ అవైలబుల్. నెక్స్ట్ యూ టు ఫోకస్ ఆన్ ప్లానెటేరియస్ హైపోథీసిస్ థియరీ. ఒకటి ప్లానెటేరియస్ హైపోథీసిస్ థియరీ కూడా మీకు ఉంటుంది. ఈ క్లాసులన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మీరు ఆఫ్లైన్లో ఉంటే బెటర్, యూ కెన్ హ్యావ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ మీ. అదర్వైజ్ యూ కెన్ లిజన్ ఆన్లైన్ ది సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మన టార్గెట్, హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ ది సోలార్ సిస్టమ్? మీరు చాలా అప్డేట్ కాలేదు ఇంకా అమ్మా. ఇప్పుడు 8. ప్లూటోని తీసేసాం మనం. 2007లో వి రిమూవ్డ్ ప్లూటోని తీసేసాం స్టేటస్. సో హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్? 8. ఓకేనా? 8 ప్లానెట్స్ ఆర్ దేర్. ఈ 8 ప్లానెట్స్లో అవర్ నెంబర్ 3rd. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్లానెట్? Mercury. What is the biggest planet? Jupiter. What is the weightless planet? Saturn, శని. మొత్తం ఈ గ్రహాల్లో అన్నిటికన్నా బరువు ఉన్న గ్రహం ఏది? విచ్ ఈస్ ద మోస్ట్ వెయిట్ఫుల్ ప్లానెట్? ఎర్త్. ఎందుకు ఎర్త్ ఇంత బరువు ఉంది? మనందరం ఉన్నాం కాబట్టి. ఎర్త్ ఇంత బరువు ఎందుకు ఉంది? ఎర్త్ ఎమర్జ్డ్ విత్ సో మెనీ మెటల్స్. Earth emerged with rocks. So Earth is more worthy planet. In size, we are having, in row, we are having 3rd place. In size, we are having 5th place. In weight, we are having 1st place. This is Earth. ఇప్పుడు నేను ఎర్త్ దగ్గరికి వస్తున్నాను. ఇక్కడ నుంచి మనకు ఆర్కియాలజీ స్టార్ట్ అవుతుంది. హిస్టరీకి ముందు మనం చదవాల్సిన సబ్జెక్ట్ ఏంటి? ఆర్కియాలజీ. బికాజ్ ఆర్కియాలజీ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ మెటీరియల్. వస్తు సంబంధమైన విషయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చేదే ఆర్కియాలజీ. వస్తు సంబంధమైన అంశాలకి సంబంధించిన విషయాల మీద పరిజ్ఞానం ఇచ్చేదే ఆర్కియాలజీ. లిఖితం స్క్రిప్ట్ కనుక్కున్న తర్వాత మన దగ్గరకు వచ్చిన సబ్జెక్టే హిస్టరీ. హిస్టరీకి ప్లస్ ఆర్కియాలజీకి డిఫరెన్స్ ఉంటుంది. ఆర్కియాలజీలో 3 రిసోర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫస్ట్? Inscriptions, శాసనాలు. What is the subject which discuss regarding the inscriptions? Epigraphy. Good. And what is the important resource in archaeology? Coins. What is the subject which deals regarding the coins? Numismatics. What is the subject deals regarding the layers of the earth? భూపొరల గురించి డిస్కస్ చేసేది స్ట్రాటోగ్రఫీ. మాన్యుమెంట్స్, కోటలు ఎక్కడ కట్టారు, పునాదులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎవరు డిస్కస్ చేస్తారు? స్ట్రాటోగ్రఫీ.
సో ఎపిగ్రఫీ, న్యూమిస్మాటిక్స్, స్ట్రాటోగ్రఫీ, ఈ మూడు దేనికి ప్రధానమైన ఆధారాలు? పురావస్తు శాస్త్రానికి, ఆర్కియాలజీకి. చరిత్రకు ఆధారాలు ఏంటి? రాయబడ్డ పుస్తకాలు. సో ఇయర్ యూ హావ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ ది ఎర్త్. జనరల్లీ ఇఫ్ యూ వాంట్ టు నో రిగార్డింగ్ ది ఏజ్ ఆఫ్ ఎర్త్, నీకు నిజంగా భూమికి సంబంధించిన వయస్సు ఎంత అన్న విషయాన్ని డిస్కస్ చేయడం కోసము వి యూస్ ఏ మెథడ్ విచ్ ఈస్ నోన్ యాజ్ కార్బన్ డేటింగ్ మెథడ్. కార్బన్ డేటింగ్ మెథడ్. కార్బన్ డేటింగ్ మెథడ్ అంటే ఏంటి? కార్బన్ అనే పదార్థం ఏదైతే ఉందో దాన్ని అంచనా వేయొచ్చు, దాని ప్రాచీనం, దాన్ని బట్టి వయస్సు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక చెట్టు వయస్సు దేని ద్వారా కొలుస్తూ ఉంటాం మనము? హౌ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ఏజ్ ఆఫ్ ట్రీ? ఎస్, దాని చుట్టూ ఉండే బెరడు ఉంటుంది కదా, దాని ఆధారంగా కౌంట్ చేస్తాం. మనిషి యొక్క వయసు దేని ద్వారా కౌంట్ చేస్తూ ఉంటాం? మనిషి యొక్క వయసు మనం ఒకసారి రాసుకోకుంటే టీత్. మనకు ఒకసారి మనకు అన్నోన్ బాడీస్ దొరుకుతుంటాయి. మనకి బాడీ చాలా చెల్లా చెదురు అయిపోతుంది. బట్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఒక 40 సంవత్సరాల వయస్సు ఉన్న యువకుడి శవం దొరికింది అంటాడు. మిస్టర్ ఎల్లయ్యగౌడ్, బికాస్ యూఆర్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్, నో. ఒక మనిషి యొక్క శవాన్ని వయస్సును ఎట్లా నిర్ధారిస్తూ ఉంటావు? యు ఆర్ గోయింగ్ టు నో బై కౌంటింగ్ హిస్ టీత్. అట్లాగే పదార్థం యొక్క వయస్సును దేని ద్వారా చూస్తూ ఉంటావు? యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ కార్బన్ డేటింగ్. దీని ప్రకారము ద బేసిక్ ఏజ్ ఆఫ్ ది ఎర్త్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎర్త్? ఇట్ ఈస్ 460 crores years back. 460 crores years back the earth was emerged. The earth was emerged 460 crores years back. 460 కోట్ల సంవత్సరాల క్రితము భూమి పుట్టింది. పుట్టడం అంటే భూమి ఏర్పడింది, ఒకరోజు ఏర్పడింది కాదు కదా. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు అప్లై అవర్ ఎంక్వైరీ హౌ ద ఎర్త్ వాజ్ ఎమర్జ్డ్, హౌ ఆన్ ది ఎర్త్ ది లివింగ్ బీయింగ్స్ ఆర్ కేమ్ ఇన్ టు కంక్లూజన్. అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసే బేసిక్ పాయింట్ ఏంటంటే, వాట్ యూ హ్యావ్ టు డిస్కస్ హియర్. ఇక్కడ మనం సింపుల్గా డిస్కస్ చేసే ప్రయత్నం ఏంటంటే, భూమి ఎప్పుడు పుట్టింది, భూమి మీద ఎట్లాంటి మార్పులు అయ్యాయి, వీటిని మనం డిస్కషన్లో తీసుకుంటాం మనం. కాబట్టి మనకున్న ఎంక్వైరీని మనం ఏం చేస్తుంటాం? మనము అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, మనం అన్వేషిస్తుంటాం. ఆ అన్వేషించిన జ్ఞానాన్ని రాస్తూ పోతుంటాం. ఆ రాసే పద్ధతే నథింగ్ బట్ హిస్టోరియోగ్రఫీ, దట్ ఈస్ హిస్టరీ. కానీ గతంలో ఏం జరిగింది, భూమి ఎట్లా పుట్టింది, భూమి మీద రకరకాల భౌతిక మార్పులు ఎట్లా వచ్చాయి, భూమి ఎట్లా పుట్టింది, భూమి మీద ఎట్లాంటి మార్పులు వచ్చాయి, భూమి మీద ఎట్లాంటి అంశాల మీద రకరకాల ప్రక్రియలు తీసుకున్నాయి, హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎర్త్, ఈ విషయాలను డిస్కస్ చేసేందుకు వాట్ ఈస్ ద మెథడ్ యూ అప్లై టు రైట్, దట్ ఈస్ నథింగ్ బట్ హిస్టోరియోగ్రఫీ. క్లియర్ అయింది కదా? హిస్టరీ ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ రికార్డ్స్ ద పాస్ట్. చరిత్ర అంటే గతానికి సంబంధించిన అంశాలని రికార్డు చేసే సబ్జెక్ట్. గతానికి సంబంధించిన అంశాలని రికార్డ్ చేసే సబ్జెక్ట్ ఏదైతుందో, ఆ గతానికి సంబంధించిన అంశాలని రికార్డ్ చేసే సబ్జెక్ట్ ఏదైతుందో దాన్నే మనము హిస్టరీగా చూస్తున్నాం. కాబట్టి హిస్టరీలో ఏముంటాయి? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాస్త్రాలు ఎవరు వేశారు? హూ కర్వ్డ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఇండియా. ఎందుకు? మనం తీసుకున్న ఎంక్వైరీలో అశోకునికి ముందు శాస్త్రాలు లేవు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనము అశోకుడు మొట్టమొదటిసారిగా శాస్త్రాలు చెక్కించాలని చెప్తున్నాం. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కర్వ్డ్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ ది ఎర్త్, ఆన్ పర్టికులర్లీ ఇన్ అవర్ ఇండియా, ఆన్ స్టోన్స్, రాక్, మౌంటైన్స్, చాలా వాటి మీద ఆయన వేసుకుంటూ వచ్చాడు. అశోకుని శిలాశాస్త్రాలు ఉన్నాయి. హౌ వి నో? వి నో బికాస్ వి అప్లైడ్ అవర్ ఎంక్వైరీ. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్లో చెప్పింది నేనే, దట్ ఈస్ డాక్టర్ రియాస్. నేను చెప్పినాకనే ప్రతి ఒక్కరు దాన్ని కాపీ చేసి ఈరోజు హిస్టరీ లెక్చరర్స్గా చలామణి అవుతున్నారు. అలా కొంతమందికి నాకన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఓ అంటే నారాదు, గ్రూప్ 2లో పాస్ కూడా కాలేదు. అని ఎందుకు చెప్తున్నానంటే, నేను నా చరిత్రను రికార్డ్ చేసుకోలేకపోయినాను, వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు కాబట్టి
వాళ్ళు మిగిలిపోయినారు, మనం ఇక్కడ మిగిలిపోయినాం. బికాజ్ ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్. ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్. కాబట్టి ఆ రికార్డ్ చేసే పద్ధతిలోకి మనం వస్తున్నాం. ఇప్పుడు నేను టైంకి వస్తాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థమైతే మీకు చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటికి మనము డిస్కవరీ చేయలేని అంశాలు 2 ఉన్నాయి. ఇప్పటివరకు మనకు తెలియని విషయాలు 2 ఉన్నాయి. తెలుసుకోలేకపోతున్నాం. చెప్పగలుగుతారా ఎవరైనా? యూ డోంట్ నో 2 థింగ్స్. వన్ ఈస్ వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది స్పేస్, వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది స్పేస్. యూ డోంట్ నో. అంటే స్పేస్ అన్నాం కదా, విశ్వం అన్నాం కదా, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది నీకు తెలియదు. ఎక్కడ ఎండ్ అవుతుంది నీకు తెలియదు. ఎందుకంటే విశ్వం ఎక్స్పాండ్ అవుతూ పోతుంది, దానికి ఎండింగ్ ఉండదు. ఆకాశం ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో ఈ క్లాస్ రూమ్లో చెప్పగలుగుతారా? ఈ క్లాస్ రూమ్లో లేని వాళ్ళు చెప్పగలుగుతారా? నా వీడియో వింటున్న వాళ్ళు చెప్పగలుగుతారా? నన్ను విమర్శించే వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారా? నన్ను పొగిడే వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. ఎందుకంటే దెర్ ఈస్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది స్పేస్, వాట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ది స్పేస్. ఎవరికి తెలియదు. ఇంకో విషయం కూడా మనకు తెలియదు, ఏంటంటే వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ పీరియడ్, వాట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ దిస్ పీరియడ్. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, కాలము ఎప్పుడు ఆరంభమైందో మనకు తెలియదు. విశ్వం ఎక్కడ ఆరంభమైంది, ఎక్కడ అంతమవుతుంది, వి డోంట్ నో. అగైన్ ఐఎమ్ సేయింగ్, విశ్వం ఎక్కడ ఆరంభమవుతుంది, విశ్వం ఎక్కడ అంతమవుతుందో మనకు తెలియదు. వేర్ ద స్పేస్ హ్యాస్ బిగిన్, వేర్ ద స్పేస్ హ్యాస్ ఎండ్. విశ్వం ఎక్కడ ఆరంభమవుతుంది, విశ్వం ఎక్కడ అంతమవుతుందో మనకు తెలియదు. అట్లాగే కాలం ఎప్పుడు ఆరంభమవుతుంది, కాలం ఎక్కడ అంతమవుతుంది. We don't know how the period was begin, how the time was begin, and where the time is going to end. We don't know. టైం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, టైం ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలియదు. మనకు తెలిసిందంతా మనం ఉన్న టైంను లెక్క పెట్టుకుంటూ పోవడం. ఈ సార్ పోయినాక మళ్ళీ సార్ వస్తాడు, ఇంకా గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్లో ఉంటుంది, ఆ డేట్న అయిద్దా కాదా, మళ్ళీ ఎవరైనా పేపర్ జేబులో పెట్టుకొని పోతాడా, వీ డోంట్ నో. మనం కాలాన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం కాలాన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వీ హ్యావ్ టు సీ ఇట్. కాబట్టి ఇక్కడ కాలం లెక్కలు చెప్తాను. ఇది అర్థమైతే మీకు హిస్టరీలో చాలా అర్థమవుతుంది. చాలా డీటెయిల్గా చెప్తాను ఫ్యూచర్లో. హిస్టరీలో చాలా డీటెయిల్గా పోతాం. ఎవరు అందుకోనంత డీటెయిల్స్గా, ఎవరు చెప్పనంత డెప్త్గా మన సబ్జెక్ట్లో మన క్యారీ అవుతూ వెళ్ళిపోతాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ది కాలం లెక్కలు, మీన్స్ ది మ్యాథమెటిక్స్ ఆఫ్ ది టైం. హౌ యూ హావ్ టు స్టార్ట్ యువర్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎరా. బాగా గుర్తుపెట్టుకోండి. మన కాలం లెక్కలు చేస్తున్నప్పుడు కొన్ని పదాలు మనకు తెలియాలి. ఇంకా ప్రతి సబ్జెక్టుకి కొంత జార్గాన్ ఉంటుంది. ఇప్పుడు సావర్నిటీ అనే పదం ఉంటుంది, అంటే సార్వభౌమాధికారం. ఏ భాషా పదం అది? రాజనీతి శాస్త్రం. నువ్వు రాజనీతి శాస్త్రంలో శాస్త్రం అంటే ఏంటి, చట్టము అంటే ఏంటి, సార్వభౌమాధికారం అంటే ఏంటి, రాజ్యము అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏమిటి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం మనం? పొలిటికల్ సైన్స్లో. బికాస్ దట్ ఈస్ జార్గాన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. సేమ్ హిస్టరీ హ్యాస్ ఇస్ ఓన్ జార్గాన్. చరిత్ర కూడా దీని జార్గాన్ ఉంటుంది. ఈ చరిత్ర జార్గాన్లో మనకు కనబడేది పీరియడ్, ఎరా, అయాన్, హాడియన్, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. ఇది అర్థమైతే మీకు చాలా ఉంటుంది. ఇది రాసుకోండి, చెప్తాను. కాలం లెక్కలు, ది మెథడ్, ది స్టాటిస్టిక్స్ ఆఫ్ పీరియడ్, ది స్టాటిస్టిక్స్ ఆఫ్ టైం. కాలం లెక్కలు, ది స్టాటిస్టిక్స్ ఆఫ్ టైం. ఇది కొంచెం మీకు బహుశా ఎప్పుడు మీరు చదివి ఉండరు, ఎప్పుడు వినుండరు, కానీ తెలియాలి ఇవి. అంటే హిస్టరీని చదువుతున్నప్పుడు మీరు హిస్టరీ అంటే అందరిలాగా శాతవాహనులను బోర్డు మీద పెట్టిన స్టార్ట్ చేయండి క్లాస్. అది ఎవరైనా స్టార్ట్ చేస్తారు. శాతవాహనులకు ముందు ఏం జరిగిందో తెలియాలి కదా మనకు. అసలు ఈ భూమి ఎట్లా పుట్టిందో తెలియాలి కదా, విశ్వం ఎట్లా ఏర్పడిందో తెలియాలి కదా. హిస్టరీలో తెలుసుకోకుండా ఎక్కడ తెలుసుకుంటావు? యూ కాంట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ రీడింగ్ హిస్టరీ. కమ్ టు ది పాయింట్ యాజ్ ఎ స్కాలర్స్. ఇక్కడ పీరియడ్ అన్నా నేను, దాన్ని ఎరా అన్నాను, ఏయాన్ అన్నాను. పీరియడ్ అని మనం దేన్ని పిలుస్తూ ఉంటాం అంటే, ఇవన్నీ నేను మీకు కోసం రాసిస్తాను. నేను ఇంత నోట్స్ నేను చాలా క్లియర్గా రాసిస్తాను. అట్లాగే ఈ నోట్స్ రాసేయడంతో పాటుగా నేను మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా తయారు చేసి ఇస్తాను. నేను ప్రతిదీ ఇస్తాను. నేను ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాను, తెలుగు మీడియంలో ఇస్తాను. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. నేను ఫస్ట్ది ఎపోక్ అన్నాను. నేను కొన్ని ఎపోకులు కలిసి, కానీ ఎపోక్ దానికి తెలుగు పదం లేదు, కొన్ని ఎపోకులు కలిస్తే దాన్ని మనం పీరియడ్ అంటాము. ఎపోక్ అంటే ఇట్లా కౌంట్ చేస్తా కూడా చెప్తాను నేను. కొన్ని పీరియడ్స్ కలిస్తే ఏమవుతుందంటే ఎరా అంటాం మనం. ఎరా
యుగం అంటాము. కొన్ని యుగాలను కలిపి మనం ఏమంటామంటే ఎయాన్ అంటాం మనం దీన్ని. ఎయాన్. ఎయాన్ అంటే 1 బిలియన్ ఆర్ 1000 మిలియన్. 1 ఎయాన్ ఈక్వల్ టు 1 బిలియన్ ఆర్ 1000 మిలియన్. 1 బిలియన్ లేదా 1000 మిలియన్లు కలిస్తే, 1 బిలియన్ లేదా 1000 మిలియన్లు కలిస్తే, 1 బిలియన్ లేదా 1000 మిలియన్లు కలిస్తే దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ ఎయాన్. వి కాల్ ఇట్ యాజ్ ఎయాన్. ఎయాన్ అంటాం. పీరియడ్, ఎరా, ఎయాన్. అయితే ఇందులో మీకు పెద్దగా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ది జార్గాన్, దట్స్ ఎనఫ్. మీకు ఈ పదాలు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. మీ పదాల మీద మీకు మీనింగ్ తెలిసి సరిపోతుంది. దీని మీద పరిశోధన చేసి ఇదేందని చెప్పే ప్రయత్నాన్ని చేయడం మంచిది నాలెడ్జ్ కోసం. కానీ దీని మీద గ్రూప్ వన్ అంతా ఇది అర్థం కాకుండా గ్రూప్ వన్ రాకుండా పోదు. ఓకేనా? దీనికి గ్రూప్ వన్కి ప్రత్యేక సంబంధం ఉండదు. కానీ మీరు చాలా స్కాలర్లీగా ఆలోచించాలి, మిగతాలో భిన్నంగా ఉండాలని చెప్పడం కోసమే నేను ఈ విషయాలు తీసుకున్నాను. ఇక్కడికి వస్తాను నేను. ఈ ఎయాన్ని మనము వీ హ్యావ్ క్లాసిఫైడ్ ఇంటూ 4 ఎరాస్. దీనిలో 4 భాగాలు చేసాం మనం. కాలాన్ని కౌంట్ చేయడం కోసము మనం ఏం తీసుకుంటాం? ఎపోకులు తీసుకుంటాం. ఎపోక్ కలిస్తే పీరియడ్, కొన్ని పీరియడ్లు కలిస్తే ఎరా, కొన్ని ఎరాలు కలిస్తే ఎయాన్. ఈ ఎయాన్లు ఎన్ని భాగాలుగా చేసుకోవాలి మనం భూమి అర్థం కావాలంటే 4 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు నేను టాపిక్ వస్తున్నాను. ఇక్కడ నుంచి మన హిస్టరీ బేస్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్, మీ ముందు నేను ఏం చేస్తున్నానంటే భూమి యొక్క ఏజ్ ఏంటి, వాట్ ఈస్ ఎర్త్ ఏజ్ మనం చెప్తాను. వాట్ ఈస్ ఎర్త్ ఏజ్ అని చెప్పి ఈ ఎర్త్ ఏజ్ ఏదైతుందో ఈ ఎర్త్ ఏజ్లో ఏమేమి మార్పులు జరిగాయి, అసలు మనిషి ఎట్లా పుట్టాడు, ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఐ క్లాసిఫైడ్ ద ఎవల్యూషన్స్ ఆన్ ఎర్త్ ఇంటూ 4 టైప్స్, ఇంటూ 4 పీరియడ్స్. అంటే భూమి మీద జరిగిన పరిణామాలని, భూమి మీద జరిగిన ఈ పరిణామాలు ఏవైతున్నాయి, వాట్ ఆర్ ద ఎవల్యూషన్స్, వాటిని నేను ఎన్ని భాగాలు చేశాను? నేను 4 భాగాలు చేశాను. ఇప్పుడు ఈ క్లాస్లో, ఈరోజు క్లాస్లో అందరూ దయచేసి 5 మంత్ర కెరీర్ పాయింట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 5 మంత్ర కెరీర్ పాయింట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అనేక ఫ్రీ క్లాసులు ఉన్నాయి, వాటి చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు క్లాస్ వింటున్న వాళ్ళు ఇంతకుముందు ఉన్న వీడియో ఏదైతే ఉందో దాన్ని విని ఇది వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఈ వీడియో క్లాసు చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఎందుకోసం అంటే ఈ భూమి మీద జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.